హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో మరో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతుంది కీలకమైన దశకు చేరుకున్న తరుణంలో ఒకవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వివాదం చోటు చేసుకుంది మరోవైపు పెన్షనర్ల వ్యవహారం తీవ్రంగా అంటే టీడీపీని కలిసివేస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఆంధ్రాలో పొలిటికల్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాణక్య స్ట్రాటజిస్ట్ అధినేత ముఖేష్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత కొంతకాలంగా ఆంధ్రాలో వరుసగా సర్వేలు చేస్తూ వస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే చెప్పండి ఆంధ్రాలో గత కొన్ని రోజులుగా చేస్తూ వస్తున్నారు డిసెంబర్ ముందుకు ఎట్లా ఉండే పరిస్థితి ఇప్పుడు క్లైమాక్స్కి వస్తున్న ఈ వారం రోజుల్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వెంకట్ నమస్తే యాక్చువల్గా మనం ఇంకొక 1 వీక్లో అంటే మే 13వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవాళ సండే మండే రోజు పోలింగ్ రోజు ఇవాళ 5/13 అయితే డిసెంబర్ 30, 2023 మనం ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రీపోల్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది మనం. ఓకే అయితే ఆ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆ రోజు రిలీజ్ చేసిన దాని ప్రకారం ఏముంది అంటే 115 నుంచి 125 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆ రోజు మనం ఒక విశ్లేషణంగా ఇవ్వడం జరిగింది. ఏ ఫ్యాక్టర్స్ దాని మీద పనిచేశాయి అంటే దాని తర్వాత అందులో నేను ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశాను ఆ రిపోర్ట్లో. మీరు ఒకసారి ఉంటే డిస్ప్లే చేయండి పంపిస్తాను. ఓకే అందులో నేను ఏం పాయింట్ మెన్షన్ చేశానంటే ఇరు పార్టీలు వాళ్ళ అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడకపోతే ఈక్వేషన్స్ తారుమారయ్యే అవకాశం ఉందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్లో. ఓకే దాని తర్వాత వచ్చింది జనవరిలో షర్మిల గారు రాజకీయంగా ఏపీ పిసిసిగా రావడం, జనవరి 4th తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి లో భాగంగా బీజేపీ కూడా జత కలవడం. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒక 3 దశల్లో రిలీజ్ చేసినాక అభ్యర్థుల విషయంలో కొంచెం తెలుగుదేశం పార్టీ విఫలం అవ్వడం, క్యాండిడేట్ అకామిడేషన్ అనేది టీడీపీ పార్టీలో విఫలమైంది అనేది క్లియర్ గా అవ్వడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్ని తీసుకెళ్లడం ప్రజల్లోకి. దాని తర్వాత ఈ లోపు ఎలక్షన్ షెడ్యూల్ రావడం, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక అనూహ్యంగా 1 month గ్యాప్ ఎక్కువ ఇరు పార్టీలకు అవకాశం రావడం. దీంట్లో చంద్రబాబు నాయుడు ఒక సైడు, జగన్మోహన్ రెడ్డి మరో సైడు వాళ్ళ బలాల్ని ప్రదర్శించడానికి ప్రజల్ని ఆకట్టుకోవడానికి బస్సు యాత్రలు చేయడం. ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత దానితో పాటు లాస్ట్ మంత్ అంటే ఇప్పుడు ఈరోజు మే 5వ తారీఖు మనం ఏప్రిల్ ఎండింగ్ వరకు వచ్చిన సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుంటే ఏంటంటే ఈక్వేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే అంటే ఇక్కడ మనం చెప్పాలంటే 3 పార్ట్లు, ఒకటి రాయలసీమ తీసుకోండి, తర్వాత ఉత్తరాంధ్ర తీసుకోండి, తర్వాత ఈస్ట్ వెస్ట్, ఈ 3టితో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 4 జిల్లాలు, కోస్తాంధ్ర. అంటే ఇక్కడ ఈ 4 సెగ్మెంట్స్లలో చూస్తే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క పార్టీకి బలంగా ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో మనకు 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం. అయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఏంటంటే ఇరు పార్టీలకు 50-50 బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే జనసేన కూటమి ఏర్పడక ముందు టీడీపీ కొంచెం ఎడ్జ్లో ఉండే, అక్కడ జనసేనకు సీట్లు సర్దుబాటు తర్వాత అండ్ అసెంబ్లీ టీడీపీ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని సర్దుబాటు తర్వాత ఏమైందంటే అది కొంచెం గ్రాఫ్ తగ్గి 50-50గా మారింది. అండ్ విజయనగరంకి వచ్చేసరికి ఏంటంటే విజయనగరంలో 60-40 రేషియో అంతకుముందు ఉంటుండే. ఇప్పుడు ఇరు పార్టీల అభ్యర్థుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఏంటంటే అది 40-60గా మారింది. అంటే అధికార పార్టీకి 60 అది మారింది. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి మారుతూ వచ్చినాయి. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి అంటే మొదట్లో ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ వస్తున్నారు విశాఖపట్నం. అంటే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చూస్తే అక్కడ శ్రీకాకుళంలో ఒక 10 స్థానాల్లో మనకు 50-50 అంటే 5 స్థానాల్లో అంటే ఒక స్థానం అటు టైట్ లో ఉండొచ్చు. విజయనగరం వీళ్ళు ఒక టీడీపీకి అయితే 2-3 స్థానాల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే అక్కడ లేవు విజయనగరంలో. విశాఖపట్నంలో ఒక 9-10 స్థానాలు వచ్చే అవకాశాలు అయితే టీడీపీకి ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే విశాఖపట్నం పెద్ద జిల్లా కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉత్తరాంధ్రలో టీడీపీ కొంచెం ఒక 2-3 స్థానాల్లో ఎక్కువ ఉంది. ఇక కృష్ణా, గుంటూరు మాట్లాడుకుంటే ఏంటంటే కృష్ణాకి వచ్చేసరికి ఏంటంటే మనకు టోటల్ 16 నియోజకవర్గాలు, అంటే 2 పార్లమెంట్లు, మచిలీపట్నం, విజయవాడ 2 పార్లమెంట్లు, 2 నియోజకవర్గాలు ఏమో ఏలూరు పార్లమెంట్ లో కలుస్తాయి, నూజివీడు, తిరువురు. అయితే ఈ 16 నియోజకవర్గాలకు వచ్చేసరికి ఏంటంటే కృష్ణాలో గతంలో మనం డిసెంబర్లో చూసుకున్నట్టయితే ఉన్న వేవ్ ఏదైతే టీడీపీ వేవ్ ఉందో ఆ వేవ్ కి 16 గెలవాల్సిన ప్లేస్లు అవి యాక్చువల్గా ఆ రోజు. కానీ తర్వాత ఏమైంది, క్యాండిడేట్ సర్దుబాటు కావచ్చు, సరిగా క్యాంపెయిన్ చేయకపోవడం కావచ్చు, డిఫరెంట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు 11-12 స్థానాలకు
పడిపోయింది. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వచ్చేసింది. ఓకే. తర్వాత గుంటూరులో కూడా మనం చూస్తే ఏంటంటే గుంటూరులో కూడా మనకు పూర్తిగా అంటే ఫలానా 2 పార్లమెంట్లలో గుంటూరు పార్లమెంటు, ఇటు సైడ్ నరసరావుపేట పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు క్లియర్గా ఉంది ఇది కూటమికి. బట్ గుంటూరు పార్లమెంట్కి వచ్చేసరికి అంటే కొంచెం మళ్ళీ కూటమి వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది. అంటే ఇక్కడ చూస్తే ఈ 2 సెగ్మెంట్లో చూస్తే ఏంటంటే మనకు ఒక 10-11 స్థానాలు కూటమికి వచ్చి మిగిలిన స్థానాలు వచ్చేసి వైసీపీ అవకాశం ఉంది. అంటే ఈ 2 జిల్లాల్లో వచ్చేసరికి కూటమి కొంచెం ముందుందని చెప్పొచ్చు. ఓకే. ఇక ప్రకాశంకి వచ్చేసరికి ఏంటంటే ప్రకాశం అనేది కీలకం. ఈ ప్రకాశంకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని అంటే వైసీపీ స్థానాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే టీడీపీ వైసీపీ 4 గెలుచుకొని మిగిలిన నీటిలో కూడా వైసీపీ లీడ్లో ఉంది. బట్ ఈ 4 రోజుల్లో ఏమన్నా జరగవచ్చు అక్కడ. అంటే ప్రకాశం అనేది కీ ఫ్యాక్టర్ అవుతుంది ఈసారి ప్రకాశం జిల్లా మొత్తం కూడా. నెల్లూరు ప్రకాశం 2 కూడా కీ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి. నెల్లూరులో యాక్చువల్గా మొన్న డిసెంబర్ 30 వరకు మనం చేసిన సర్వే ప్రకారం అయితే ఒక 6-7 స్థానాలు వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది 50-50 బ్యాలెన్స్డ్గా పడిపోయింది. అంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ ఎలా తారుమారు అవుతూ వస్తున్నాయి. అయితే ఈ రకంగా చూస్తే మళ్ళీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు వస్తుందంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి ఏంటంటే వాస్తవానికి ఒక 13-14 స్థానాలు కూటమి గెలవాలి. జనసేన కూటమితో కాటు మొత్తం కాపు అంటే పవన్ కళ్యాణ్తో వర్కౌట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమైంది అది బ్యాలెన్స్డ్ అయిపోయింది. అంటే 9-8 ఈక్వల్ గా అయిపోయింది. ఎందుకు అక్కడ అభ్యర్థుల యొక్క అకామిడేషన్ కావచ్చు, వాళ్ళు క్యాంపెయిన్ చేసే విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కావచ్చు, డిఫరెంట్ ఈక్వేషన్స్ అన్ని కలుపుకొని ఏంటంటే రోజుకి ఈక్వేషన్స్ అనేవి మారుతూ వచ్చాయి. అంటే మాస్ ఓటింగ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయి కొంచెం ఈ నవరత్నాలు ఏదైతే ఉందో ఆ పథకాలు కొంచెం వాటి మీద ఇంపాక్ట్ అయ్యి ఈస్ట్ వెస్ట్ లో కొంచెం డ్యామేజ్ చేసే ప్రమాదం అయితే క్లియర్ గా ఉంది. అండ్ రాయలసీమ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్పెషల్లీ మనకు రాయలసీమలో చిత్తూరు, అనంతపూరు, కడప, కర్నూలు. అయితే అనంతపూర్ వచ్చేసి ఏంటంటే కొంచెం టీడీపీకి బలం, ముందు నుంచి బలం. అయితే అక్కడ అనంతపూర్లో కూటమి అనేది వచ్చినప్పుడు ఏంటంటే 10-11 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి యాక్చువల్ గా గతంలో. కానీ ఇప్పుడు ఏమైందంటే అక్కడ అనుకోని చర్యల వల్ల కొన్ని సీట్లు అటు ఇటు సర్దుబాటు చేయడం, బీజేపీకి వెళ్ళడం, తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని కలుపుకొని ఏంటంటే ఇప్పటికీ 1-2 సీట్లు టీడీపీ కూటమికి లీడ్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం ఏదైనా జరగవచ్చు అనంతపూర్లో. అండ్ చిత్తూరుకు వచ్చేసరికి మొత్తం 14లో మనకు 8-9 సీట్లు అనంతపూర్లో కూటమికి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఇక చిత్తూరుకు వచ్చేసరికి మనకు సేమ్ 14 స్థానాల్లో అంటే మన చిత్తూరు అయితే వైఎస్ఆర్సీపీకి లీడ్ ఉండాలి. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి లీడ్ ఉండాలి. అయితే చిత్తూరుకు వచ్చేసరికి ఏంటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ కావచ్చు, తిరుపతి పార్లమెంట్ కావచ్చు చూసుకున్నట్లయితే చిత్తూరు మొత్తం 14 స్థానాల్లో 6-7 స్థానాలు కూటమికి అనుకూలంగా మారినాయి. ఇప్పుడు మిగిలిన అంటే 7 స్థానాలు అంటే 50% ఎబోవ్ స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు క్లియర్ గా అక్కడ సర్వేలు చెప్తున్నాయి. ఇక రాయలసీమలో కీ ఫ్యాక్టర్ కడపలో ఉన్న 10 స్థానాల్లో మాట్లాడుకోవాలంటే టీడీపీకి 1-2 స్థానాల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే లేవు. అంటే 2 స్థానాలు మాక్సిమం వచ్చే అవకాశం ఉన్నాయి. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ముందు లీడ్ లో ఉంది. ఇక కర్నూలుకి వచ్చేసరికి ఏమైందంటే కర్నూలులో మనకు 2 పార్లమెంట్లు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్. అయితే కర్నూలు పార్లమెంట్ లో టీడీపీ వేవ్ బాగా ఉండింది, కూటమి వేవ్ ఇది డిసెంబర్ 30కి ముందు. నంద్యాల పార్లమెంట్ లో వేవ్ తక్కువనే ఉంది. బట్ ఇప్పుడు ఏమైందంటే కర్నూలు పార్లమెంట్ లో కొంచెం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సీట్ల సర్దుబాటు అనేది ఇప్పుడు మంత్రాలయం కావచ్చు, ఆదోని కావచ్చు, ఇటు సైడ్ సీట్ల సర్దుబాటు అనేది కొంచెం అటు డిఫరెన్స్ గా ఉండి ఏమైందంటే కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కూటమికి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఒక 5-6 స్థానాలు మాత్రమే కూటమికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా రాయలసీమ చూస్తే ఒక 20 స్థానాల వరకు అయితే కూటమి గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 32 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఇక ఈస్ట్ వెస్ట్ లో ఇక్కడ మీకు చెప్పాలంటే ఇద్దరికి కూడా చెరొక 70-80 స్థానాల్లో ఉన్నట్టు క్లియర్ గా స్పష్టమవుతుంది. మ్యాజిక్ ఫిగర్ కి ఒక దగ్గరగా ఉన్నాడు. అయితే ఈస్ట్ వెస్ట్ లో కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఇంకా నడుస్తుంది సర్వే, ఇంకో 2-3 రోజుల్లో క్లియర్ సర్వే వస్తుంది. ఈస్ట్ వెస్ట్ లో పూర్తి క్లారిటీ వచ్చాక రేపు 10వ తారీఖున మొత్తం రీపోల్ అనేది మనం ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈస్ట్ వెస్ట్ లో కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం అంటే వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో వాళ్ళు ఏమనుకున్నారు, రాయలసీమలో మనకు 10 సీట్లు తగ్గినా ఈస్ట్ వెస్ట్ లో మనం 10 సీట్లు పెంచుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. కానీ కూటమి ఏం ఆలోచిస్తుంది, విజయనగరం మనకు అంటే ఉత్తరాంధ్ర బాగానే ఉంది, ఈస్ట్ వెస్ట్ లో మనం
34లో ఒక 30 స్థానాలు మనం తెచ్చుకోగలిగితే 120 స్థానాలు మనకు వస్తాయని కూటమి ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు రాజకీయం అంతా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల చుట్టూ తిరుగుతుంది. ఓకే, ఆ రెండు జిల్లాలు ప్లస్ ప్రకాశం. ఓకే, 34 ప్లస్ ఒక 12 ఈ 46 స్థానాలు ఈ రెండింటి మధ్య తిరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాలతో పాటు ప్రకాశం కీలకం కాబోతుంది. ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతే 100% రేపు గవర్నమెంట్ ఆ పార్టీది అవుతుంది. ఓకే, ప్రస్తుతం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ 3 జిల్లాల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి సర్వే జరుగుతుంది. ఇంకో 2 days లో మనకు రిపోర్ట్ అనేది క్లారిటీగా వస్తుంది. ప్రస్తుతానికైతే ఇరు పార్టీలకు అవకాశాలు ఉన్నాయి. ఓకే, కొంచెం చూస్తే ఏంటంటే స్ట్రాటజికల్ గా బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది. 2 days లో పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి ఎట్లా ఉంది? ఇప్పటికే జాతీయ ఛానల్స్ అన్ని అంటే టైమ్స్ నౌ లాంటివి, ఎన్డీటీవీ లాంటివన్నీ వైసీపీకి ఎడ్జ్ ఉన్నాయని చెప్పి రిలీజ్ చేసినాయి. చాణక్య స్ట్రాటజీస్ లో ఎట్లా ఉండొచ్చు? వెంకయ్య గారు ఎంపీ స్థానాల గురించి మొత్తం 25 స్థానాలు, 25లో శ్రీకాకుళం అయితే టీడీపీకి అనుకూలంగా ఉంది. ఓకే, రామ్మోహన్ నాయుడు. అరకు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. విజయనగరం కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక విశాఖపట్నం వచ్చేసి టఫ్ ఫైట్. లేదు, విశాఖపట్నం వీళ్ళకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఉంది. తర్వాత కాకినాడ వచ్చేసి మళ్ళీ కూటమికి అనుకూలంగా ఉండింది. అంటే ఓవరాల్ గా చూస్తే ఏంటంటే విజయవాడ మళ్ళీ అసెంబ్లీ సెగ్మెంట్స్ టీడీపీకి అనుకూలంగా ఉన్న, ఎంపీ సెగ్మెంట్ వచ్చేసి మళ్ళీ నానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే కేశినేని నానికి, ఎందుకంటే కేశినేని చిన్నిని ఎంపీగా అక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్, అంటే ఒక లీడర్ గా యాక్సెప్ట్ చేయట్లేదు యాక్చువల్ గా. అంటే మాస్ ఓటింగ్ ఎక్కడ వెళ్ళినా కానీ ఎంపీగా ఎవరిని గెలుస్తున్నారు అంటే 100% మీ నానికే ఓటేస్తాం అనే ఈక్వేషన్ అయితే క్లియర్ గా ఉండింది. అంటే అంతేగాని చిన్నికి వేస్తాం అయితే ఎక్కడ అనలేదు. ఎందుకంటే టీడీపీ వేవ్ ఉన్నది అక్కడ. విజయవాడ అంటే టీడీపీకి వేవ్ ఉన్న పార్లమెంట్ లో ఒకటి. అయితే వేవ్ ఉన్నప్పటికీ ఎవరైతే కేసుని నాని చేసిన డెవలప్మెంట్, ఏదైనా గత 10 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్మెంట్స్ కానీ, టాటా ట్రస్ట్ ద్వారా చేసిన వర్క్స్ కానీ అన్ని కూడా ఏమైందంటే కేసుని నానికి ఈసారి బలంగా. అంటే ఇక్కడ విజయవాడ ప్రజల్లో ఒకటి సింపుల్ గా ప్రతి 10 మందిలో 7 ఎంపీ క్యాండిడేట్ ఎవరమ్మా అంటే నాని అని చెప్పే రోజులు ఇంకా ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ పూర్తిగా ఏంటంటే ఎంపీగా ఇతన్ని చూస్తున్నారు, అసెంబ్లీలో కొంచెం ఈక్వేషన్ స్టార్ మారే ఓట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మచిలీపట్నం మళ్ళీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు పెమసాని గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నరసింహపేట కృష్ణదేవరాయకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కడప వచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అండ్ నంద్యాల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. కర్నూలు కొంచెం ఇప్పుడు టైట్ సిచ్యువేషన్ లో ఉంది. అది ఏం జరుగుతుంది అనేది అసెంబ్లీ అభ్యర్థులను బట్టి డిపెండ్. యాక్చువల్గా టీడీపీ వాళ్ళేమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. అంటే లాస్ట్ టైం చేసిన ప్రయోగం ఏదైతే అదే చేశారు. అండ్ చిత్తూరు ఎంపీ టీడీపీకి అంటే టైట్ సిచ్యువేషన్ లో ఉంది ప్రస్తుతానికి అయితే. అది తిరుపతి వచ్చేసి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అండ్ కడప వచ్చేసి వైఎస్ఆర్ అంటే క్యాండిడేట్ గట్టి, అంటే కూటమి అభ్యర్థి ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయినప్పటికీ అక్కడ ఓట్ షిఫ్టింగ్ ఏంటంటే కొంచెం మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ. అన్ని సామాజిక వర్గం అంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో దాంట్లో 25,000 అంటే హార్డ్లీ 2.5 లక్షల మైనారిటీస్ ఓటింగ్ ఉంటుంది. అది కొంచెం ఓట్ ట్రాన్స్ఫర్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే టైట్ సిచ్యువేషన్ అని తీసుకోవచ్చు మనం. రాజంపేట. అండ్ తర్వాత వచ్చేసి అనంతపూర్ వచ్చేసి టీడీపీ ఎవరైతే టీడీపీ నుంచి కూటమి నుంచి కూడా అంబికా లక్ష్మీ అక్కడ ఏంటంటే బోయా వాల్మీకి కురబ సామాజిక వర్గం ఎక్కువ ఆ జిల్లాలో, మీకు ఐడియా ఉండొచ్చు. అక్కడ ఏంటంటే బీసీ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయ్యి అనంతపురం అనేది టీడీపీకి అనుకూలంగా ఉండింది. ఇక హిందూపూర్ పార్లమెంట్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండింది. అంటే ఓవరాల్ గా చూస్తే ఏంటంటే పార్లమెంట్ సెగ్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే 15 స్థానాల వరకు అయితే కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అండ్ మిగిలిన 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ఇవేమవుతాయంటే ఇందా చెప్పా కదా విజయవాడ పార్లమెంట్ గురించి, ఇది అసెంబ్లీలో ఒక రకంగా ఉన్న పార్లమెంటు నానిని చూస్తున్నట్టు. అట్లా రేపు ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇంకో 4 days లో వాళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శించే విధానాన్ని బట్టి ఉంటుంది. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం 100% ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కిందటి ఎలక్షన్స్ లో మనం చూసినట్లయితే మల్కాజిగిరి పార్లమెంట్ లో అన్ని బీఆర్ఎస్ గెలిచింది, కానీ పార్లమెంట్ మాత్రం కాంగ్రెస్. అలా సేమ్ విజయవాడ కూడా అసెంబ్లీలో టీడీపీ గెలిచిన, పార్లమెంట్ మాత్రం కేసీఆర్ నానికి అనుకూల అంశాలు అయితే క్లియర్ గా స్పష్టంగా అక్కడ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే 25 పార్లమెంట్లలో బీజేపీ పోటీ చేసిన పార్లమెంట్లు మరి చెప్పాలంటే అనకాపల్లి సీఎం రమేష్ కావచ్చు, రాజమండ్రి పురంధరేశ్వరి కావచ్చు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఇక్కడ గమనించినట్లయితే పురంధరేశ్వరి గారికి క్లీన్ ఎడ్జ్ ఉంది. అండ్ అనకాపల్లి టైట్ సిచ్యువేషన్ ఉంది. బట్ అదే ఏదైనా జరగవచ్చు. అక్కడ లోకల్ టీడీపీ క్యాడర్ కనుక పూర్తిగా సపోర్ట్ చేస్తే 100% సీఎం రమేష్ గెలిచేవారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఈక్వేషన్స్ తారుమారు అవుతున్నాయి అక్కడ. అండ్ రాజంపేట ఇందా చెప్పిన మైనార్టీ ఈక్వేషన్ ఉంది కదా, మైనార్టీ ఈక్వేషన్ సరి చేసుకుంటేనేమో టీడీపీ గెలుస్తుంది. సరి చేసుకోకపోతే 100% అది వైఎస్ఆర్సీపీ ఖాతాలో అయితే క్లియర్ గా ఉంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంది అనమాట. ఈ 2-3 రోజులు వాళ్ళు ప్రదర్శించే అంటే వాళ్ళ యొక్క క్యాంపెయిన్ బట్టి ఉంటుంది అనమాట. మెయిన్ ఈ 1 week అనేది కీలకం. ఈ 1 week లో ఇరు పార్టీలు వాళ్ళ క్యాంపెయిన్ ని పూర్తి స్థాయిలో చేసుకోగలిగితే ఈక్వేషన్స్ అన్ని తారుమారవుతాయి. రేపు 10వ తారీఖు మనం మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రీ పోల్ అనేది మనం ఇవ్వబోతున్నాం కాబట్టి అది పర్ఫెక్ట్ గా ఉండే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి.
ఓకే డన్. ఇప్పుడు జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో, తర్వాత బీజేపీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో అంటే చాలా చోట్ల ఓటర్లు అంటే 2 ఓట్లు వేసే దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. ఫ్యాన్కి ఆ ప్రాబ్లం లేదు. అవును, ఈ క్రాస్ ఓటింగ్ ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది? ఎవరికి? వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది క్రాస్ ఓటింగ్. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఇప్పుడు జనసేన పోటీ చేసే దగ్గరే కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే టీడీపీ జనసేన 2 ఒకటైనా ఈక్వేషన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ కడికి వచ్చేసరికి ఏంటంటే అసెంబ్లీకి ఏమో అక్కడ ఫర్ సపోజ్ రాజమండ్రి తీసుకుందాం, అసెంబ్లీకి వచ్చేసరికి ఏమో సైకిల్ గుర్తుకు వేయాల్సి వస్తుంది. అవును, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కమలం పువ్వు గుర్తుకు వేయాల్సి వస్తుంది. నెంబర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ 1వ నెంబర్కి ఉంటుంది, అక్కడ 3వ నెంబర్కి ఉంటుంది ఉదాహరణకు. అంటే ఇక్కడ డిఫరెంట్ ఈక్వేషన్స్ లో ఉంటది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే కొంచెం ముసలి వాళ్ళు ఎవరైతే 45 years పై వాళ్ళు ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అట్లా ఉండదు. 2 చోట్ల ఫ్యాన్ ఒకటే ఫ్యాన్ ఉంటుంది. అవును, దానివల్ల ఏమైందంటే ఈక్వేషన్స్ అక్కడ ఇబ్బంది ఉండదు. ముసలి వాళ్ళు ఏంది ఒకటే బటన్ కదా, ఇక్కడ ఒకటి నొక్కే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇది కరెక్ట్ అంటే చెప్పాక ఈ 1 week క్యాంపెయిన్ సరిగా చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ సింబల్ కానీ వాళ్ళ దాని ఏమంటావు మేనిఫెస్టో కానీ ఈ 1 week ప్రజలు ఓటర్ టర్న్ అయ్యే రోజులు ఛాన్స్. ఈ 1 week లో ఓటర్ని కనెక్ట్ చేసుకోకపోతే పూర్తి స్థాయిలో ఏంటంటే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా ఉండింది. ఓకే, ఇక జనసేన ఫ్రీ సింబల్ గా ప్రకటించిన తర్వాత ఇంచుమించు 50 స్థానాల్లో జనసేన అభ్యర్థులు, జనసేన కాదు గాజు గ్లాస్ గుర్తు మీద అభ్యర్థులు ఫీల్డ్ అయి ఉన్న నేపథ్యంలో అది ఏమైనా కూటమికి మైనస్ అయ్యే కొంచెం ఉంటది. ఎందుకంటే 1000-2000 ఓట్లతో గెలిచే కాడ ఆ 1000 ఓట్లు అటు షిఫ్ట్ అయినాయి అనుకోండి, అంటే కన్ఫ్యూజన్ లో అటు పడేసారు అనుకోండి. కన్ఫ్యూజన్ కంటే ఇక్కడ ఆత్మాభిమానం కూడా కొంచెం ఉంటది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుద్ది. వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది కొంచెం. సో ఇది ఆంధ్రాకు సంబంధించిన పొలిటికల్ మూడ్. డిసెంబర్ కు ముందు వరకు ఉన్న కూటమి ఎడ్జ్ ఏదైతే ఉందో అది గత 3 నెలల్లో 4 నెలల్లో మారుతా వచ్చిందని చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారు చెప్తున్నారు. రేపు 10వ తారీఖున ఇంకా క్లియర్ ప్రీపోల్ రిజల్ట్స్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.